హాయ్ గైస్, ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అక్షయ రెడ్డి కస్తూరి. సో టుడే we are going to get ready for my best friend's haldi function. So yeah, let's get started. ఫస్ట్ స్కిన్ ప్రెప్ చేసేసుకున్నాం. అసలు నేను అనుకోలేదు నేను గెట్ రెడీ విత్ మీ షూట్ చేస్తా అని. ఐ థాట్ వ్లాగ్లోనే ఇంక్లూడ్ చేసి పెట్టేసుకుందామని. బట్ దెన్ అనిపించింది, అబ్బా ఇట్లాంటిది నేను నా ఛానల్లో చేయలే కదా, చేద్దాము అన్నట్టు అనిపించింది నాకు. సో యా, అండ్ నెక్స్ట్ నేను మాయిశ్చరైజర్ పెట్టుకుంటున్నా, దిస్ బ్రాండ్. నేను మంచి థిక్ లేయర్ ఆఫ్ మాయిశ్చరైజర్ పెట్టుకుంటాను నేను మేకప్ చేసుకునే ముందు. అస్సలు కేకీ అండ్ డ్రై అనిపించద్దు నాకు స్కిన్. దాని తర్వాత నేను ఐ క్రీమ్ పెట్టుకుంటున్నా. నా అండర్ ఐ ఏరియా డ్రై ఉంటుంది అనమాట, సో ఐ క్రీమ్ పెట్టుకుంటా నేను ఏదైతే మాయిశ్చరైజర్ వాడుతున్నానో ఫేస్కి, అదే నేను పెట్టుకుంటుండే అండర్ ఐ ఏరియాకి. బట్ దెన్ ఇప్పుడు అది సరిపోవట్లే నాకు, అందుకే నేను సపరేట్ ఐ క్రీమ్లో ఇన్వెస్ట్ చేసిన లిబామ్. లిప్స్టిక్ స్టెప్ వచ్చేసరికి మంచి మాయిశ్చరైజర్ ఉంటాయి మన లిప్స్. సో సన్ స్క్రీన్, దీనిపైనుంచి నేను మళ్ళీ టింటర్ సన్ స్క్రీన్ పెట్టుకుంటా ఇట్లైనా. బట్ స్టిల్ ఐ లవ్ దిస్ సన్ స్క్రీన్. దీనిపైన మేకప్ క్రేజీ సార్. న్యాచురల్ లైట్ అండ్ ప్లస్ ఇంకొక లైట్ పెట్టుకొని మరీ వేస్తున్నాను నేను. సో క్లారిటీ ఎట్లా వస్తుందో నాకైతే అర్థమవుతుంది. బట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. 3 to 5 minutes నేను స్కిన్ కేర్ని వదిలేస్తాను నేను అట్లనే, బికాస్ మంచి అబ్జార్బ్ అవ్వడానికి. ఆ గ్యాప్లో మనము అసలు హెయిర్ ఎట్లా వేసుకుందాం చూద్దాం. ఓకే, ఇట్లా పెట్టేసుకోవాలా ఆర్ వదిలేయాలా? ఏం అర్థమవుతలేదు. సరే ఆలోచిద్దాం. ప్రజెంట్ అయితే క్లిప్ పెట్టుకొని వదిలేద్దాం అనుకుంటున్నాం, తర్వాత ఆలోచిస్తాను నేను ఎట్లా ఏం చేయాలి అని. మెడలో చైన్ వేసుకుందామన్నా కూడా వేసుకోవద్దు ఇప్పుడు నేను, రేపు దాని పెళ్ళి, దానికన్నా వేసుకోవాలి. అసలు ఇప్పుడు నేను చైన్ వేసుకున్నా అనుకోండి, ఇప్పుడే తగ్గుతుంది సెబేషియస్ సిస్ట్ నాకు. చూడండి, సెబేషియస్ సిస్ట్, కెన్ యూ సీ? ఇప్పుడే తగ్గుతుంది, దాన్ని నేను ట్రిగర్ చేయలేదు అనుకుంటున్నా. సో ఐ కాంట్ వేర్ చైన్స్ అంటిల్ ఇది రెడ్యూస్ అయ్యేంత వరకు. చాలా మంది దాన్ని హిక్కీ అనుకున్నారు. లాల్, I mean, it looks like that, but it's not. So next, what I'm gonna do is I'm gonna use this Dot & Key tinted sunscreen in the shade Porcelain. I love this sunscreen. Q&A సెషన్లో కూడా అడిగినారు ఎవరో హానెస్ట్ రివ్యూ చెప్పండి అని. నాకు చాలా ఇష్టం ఈ సన్ స్క్రీన్, బట్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి సూట్ అవ్వదు అనుకుంటున్నాను నేను, బికాస్ చాలా షైనీ వేస్తుంది ఫేస్ని. నా ఫ్రెండ్కి ఆయిలీ స్కిన్ టైప్ ఉంది, సో దానికి నచ్చలేదు. ఎందుకంటే మెయిన్ రీజన్ అది ఏం చెప్పిందంటే, ఇట్లా షైనీ వేస్తుంది, నా ఫేస్ ఎప్పుడు షైనీ ఉంటుంది, నాకు షైనీ ఉంటే ఇరిటేషన్ వస్తుంది అని చెప్పింది. దట్స్ ద ఓన్లీ థింగ్. అదర్ దెన్ దట్ నాకు ఈ కంప్లైంట్స్ రాలేవు. నాకు కాంబినేషన్ స్కిన్ టైప్ అనమాట, నాకైతే నచ్చింది, నాకు చాలా నచ్చింది టింటెడ్ సన్ స్క్రీన్. ఈ డబల్ కంప్లీట్ చేసినాను దీన్ని. సో నెక్స్ట్ ఐ యామ్ గోయింగ్ టు యూజ్, హే వేర్ ఇస్ మై బ్లెండర్? ఎప్పుడు పచ్చి చేసుకొని వచ్చినా కదా ఏదైనా. ఇషా ఏంది ఇదేనా? Let me find my blender and come. So next I'm going to use this color corrector కొంచెం నా ఐస్ కింద. దిస్ ఇస్ ఫ్రమ్ హుడా బ్యూటీ ఇన్ ద షేడ్ పీచ్. ఈ బాటిల్ లీక్ అవుతుంది అసలు. ఐ హేట్ ద ప్యాకేజింగ్, అసలు చాలా లీక్ అవుతుంది. ఎందుకు వస్తలేదు ఇది? అది డార్క్ సర్కిల్స్ తగ్గినాయి మంచిగా. ఇక్కడ అవసరం లేదు అనుకుంటున్నాను నేను. ఇక్కడ పెట్టుకోవాలో, ఇప్పుడు లైన్ కనిపిస్తుంది కదా. యా, ఇది ఎక్కువ మేకప్ వేసుకోవద్దు అనుకుంటున్నాను. ఎక్కువ వేసుకోవద్దు అనుకుంటేనే ఎక్కువ వేసేసుకుంటా అప్పుడప్పుడు. ఏం కొత్తగా ఉంది అని చూస్తున్నారా? ఇది బ్లెండర్. దిస్ ఈస్ బేసికలీ యూజ్ అండ్ త్రో బ్లెండర్ అనమాట. అమెజాన్లో పర్చేస్ చేసిన నేను. మీకు కావాలంటే లింక్ పెడతా, లింక్ పెడతా డిస్క్రిప్షన్ బాక్స్లో మంచిగా. ఊరికే
వాడినదే నేను వాడలేను. ఎందుకంటే నేను చాలా లేజీ అనమాట. అవి కడుక్కోలేను నేను. సో, అందుకే యూజ్ అండ్ త్రో కొనుక్కున్న ప్రశాంతంగా ఉంటదని. మంచి బ్లెండ్ అయితాయి ఇవి. నెక్స్ట్ గోనా యూజ్ దిస్ కన్సీలర్ ఫెయింటీ బ్యూటీ ఇన్ ద షేడ్ 210W నాది. యాహ్! ఓకే. లెట్స్ జస్ట్ బ్లెండ్ దిస్. అండ్ ఐ లవ్ ఫెయింటీ బ్యూటీ కన్సీలర్. లైక్ మంచి బ్లెండ్ అవుతదనమాట ఇది. ఎక్కువ కష్టపడన అవసరం లే. నేనెందుకు చేతులతోని చేసుకుంటలేనంటే, యూజువల్లీ నేను హ్యాండ్స్ తోటే మొత్తం నా మేకప్ అంతా చేసుకుంటా అనమాట. ఇప్పుడు చేతులతోని ఎందుకు చేసుకుంటలే అంటే, నాకు జల్దీ జల్దీ పనవ్వాలనమాట. అండ్ నా బ్రషెస్ అవన్నీ వాష్ జేయలే నేను. సో, అండ్ నా బ్యూటీ బ్లెండర్స్ గూడా నాకు క్లీన్ లేవు. వేర్ ఈస్ మై టెంట్? ఐ వాంట్ టు యూజ్ టెంట్. నేను ఈ మధ్య ఫంక్షన్స్‌లకన్నీ నేను ఈ బ్లష్ వాడుతున్నా. షూట్స్, ఫంక్షన్స్ అన్నిటికి. ఇది ఎంత రెడ్ ఉంది, ఎంత పిగ్మెంటెడ్ ఉంది. బట్ ఇప్పుడు నాకది అవసరం లేదు. ఈ కొత్తది తెచ్చుకున్న ఆడుంది ఎనకాలుంది. ఇగో దీంట్లో అయిపోయింది ఆల్‌మోస్ట్. ఈ బుడ్డవన్నీ మీరిట్లా రోజు రెడీ అవుతే ఇప్పుడు మీరు కాంటెంట్ క్రియేటర్ అయితే బుడ్డవన్నీ ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ చాలా యూజ్ అయితాయి మనకి. బేసికల్లీ నేను కే బ్యూటీ లూజ్ పౌడర్ వాడుతున్నా. ఇది నేను కొన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నా. అసలిది అయిపోతది. నేను ఇంకొకటి కొనుక్కుంటా దీన్నని గూడా అనుకోలేదు. అంత నచ్చింది నాకు. చాలా బావుంటదిది. షార్లెట్ షార్లెట్ ఓహ్ గాడ్! షార్లెట్ టిల్బరీని వదిలేసి నేను దీన్నే వాడుతున్నాను. బికాజ్ ఇదంతా మ్యాట్ చెయ్యదు. షార్లెట్ టిల్బరీ ఐ ఫీల్ లైక్ ఇట్స్ డ్రైయింగ్ కొంచెం. అండ్ ఈ వెదర్‌లో అంత డ్రై థింగ్స్ వద్దు మనకి. ఓకే. చాలా సింపుల్ మేకప్ ఏసుకుంటాను నేను. మీరు చూస్తారు గదా! షిమ్మర్ పెట్టుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నా. పెళ్ళికి పెట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాను. బట్ ఇగ అనుకున్నప్పుడు పెట్టుకుందాం. కనిపిస్తుందా? జస్ట్ అట్లా పెట్టుకున్నామా, పెట్టుకున్నాం అన్నట్టు. నేను బ్రౌన్ ఐలైనర్స్ బ్రౌన్ కాజల్స్ ఎప్పుడు కొంటనే ఉంటా. ఎప్పుడు పోగొట్టుకుంటూనే ఉంటా నేనసలు. నాకిప్పుడు నేను పెట్టుకుందామంటే ఒక బ్రౌన్ ఐలైనర్ లేదు. మళ్ళా నేను బుక్ చేసుకొని కొనుక్కోవాలి. అట్లా ఎట్లా పోతాయో అర్థం కాదు. నా లిప్ బాల్మ్స్ పోతాయి. లైనర్స్ పోతాయి. నేను బ్రౌన్ లైనర్ పెట్టుకుందాం అనుకుంటున్నా. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ కే బ్యూటీ ఇన్ ది షేడ్ సిజ్లింగ్ మోకా. కే బ్యూటీ ప్రొడక్ట్స్ బావుంటాయి గదా! ఇప్పుడు నేను మీకు ట్యుటోరియల్ చేసేంత టైం లేదు. బట్ చూడండి ఓకే. ఆనే ఉంది గదా! యాహ్! ఇట్లా పెట్టుకున్నా నేను. ఇట్స్ నైస్ నో? యాహ్! ఇట్స్ నైస్. నన్ను వింగ్ లైనర్ ట్యుటోరియల్ అడుగుతున్నారు. నాకేమో నేనసలు ఎట్లా చేస్తానో నాకే తెలవదు. ఇంగేం చెప్తా నేను? బట్ ట్రై. ఫోకస్ దిస్ టైమ్. ఎట్లా చేస్తున్నాను? నా మైండ్‌లో ఏం తిరుగుతుందో. ఆహా! ఇదొక తీరొచ్చింది. ఇదొక తీరొచ్చింది. వావ్! వెరీ నైస్. ఇట్లొస్తాయి వింగ్ లైనర్. ఇగ నన్ను ట్యుటోరియల్ అడుగుతున్నారు మీరు. గ్రేట్. వెరీ గ్రేట్. ఆహ్, సో, లైనర్ ఆరాలి కొంచెం. లైనర్ ఆరిన తర్వాత నేను స్ప్రే కొట్టుకుంటా. స్ప్రే కొట్టుకొని నేను ఐబ్రోస్ చేసుకుంటా. అండ్ నా లాషెస్ చేసుకుంటా. ఈ స్ప్రే. హే! ఐ లవ్ దిస్ స్ప్రే అబ్బా! వాళ్ళు మళ్ళా నాతోని కొలాబరేట్ ఎందుకు చేస్తలేరో ఏమో అసలు గాని. ఫస్ట్ టైమ్ నాకు కొలాబరేషన్ కిందొచ్చిందది. దాని తర్వాత నేను కొనుక్కున్నది ఇది. నాకు తెలిసి ఇందుకే వస్తలేరేమో! ఈ పిల్ల కొనుక్కుంటుంది మంచిగా చెప్తానే ఉంది. ఇప్పుడు ఈ పిల్లకి పైసలిచ్చి ప్రమోట్ ఎందుకు చేయించుకోవాలని వస్తలేరిగ. అయ్యా! కెమెరా పైన కూడా పడ్డది. నా ఐబ్రోస్ కొంచెం బానే ఉన్నాయి. నేను టింటేం పెట్టుకోవాలనుకుంటలేను. ఎందుకంటే నా కెమెరాలో నాకు మంచిగా కనిపిస్తున్నాయి. సో, జస్ట్ క్లియర్ జెల్ ఉంటది కదా! బెనిఫిట్ 24 అవర్ బ్రో సెటర్. ఐయామ్ గోనా యూజ్ దిస్. ఫస్ట్ ఇట్లా అనేస్తా నేను మొత్తం. ప్రతి ఒక్క హెయిర్‌కి అంటుతదని చెప్పేసి. దాని తర్వాత ఇట్లా సెట్ చేసేస్తా.
ఇది మంచిగుంటది ఈ సైడ్ ఐబ్రో. ఇటు సైడ్ ఐబ్రో అసలు ఈడ ఏం లేనట్టే ఉంటది నాకైతే. అదేందో అర్థమే కాదు. యాహ్! దట్స్ ఇట్. జెల్లారిపోయినాయి. బఫ్ మిస్డ్. And next I'm going to use this. Yeah. Uh, wow. And I'm using this Bobbi Brown mascara. Clinique mascaras చాలా ఇష్టం నాకు ఈ 2 mascaras. But I need to buy waterproof mascara ఎందుకంటే రేపు పెళ్లుంది. అది కూడా నా స్కూల్ బెస్టీ పెళ్లి. నాకు తెలిసి ఏడుస్తా. నిన్ననే ఏడ్చిన. దాని పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు నిన్ననే ఏడ్చిన. ఆ సాంగ్ ఉంటది చూడండి ఇట్లా. శర్మకే చచ్చిన ఆ సాంగ్ వచ్చింది. ఆంటీ ఏడిచింది. నేను ఏడిచిన. అమ్మా! ఎంత బాధేందో అసలు. బాధ కాదు. ఇట్స్ జస్ట్ హ్యాపీ న్యూస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఈస్ గెట్టింగ్ మ్యారీడ్. వావ్! ఇంత పెద్దగా చెప్పుతున్నాం అప్పుడే. అందరం మస్తు పెద్దగా చెప్పుతున్నాం అప్పుడే. లైన్‌గా వికెట్లు డౌన్ అయితాయి అనిపిస్తుంది నాకు నెక్స్ట్ ఇయర్ నుంచి. అప్పుడే డౌన్ కాదు. సో నన్ను అడగకండి కామెంట్ సెక్షన్‌లో. జనాలు ఏదేదో ఊహించుకుంటున్నారు. వావ్! నైస్ నో. I'm gonna use this Dior lipstick. లిప్ లైన్ కూడా నేను చేసుకోలే. చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ ఇది. ఎంత బాగుంది కదా! చాలా బాగుంటది ఇది. అండ్ దీని లోపల ఇట్లా రెడ్ నాకు ఇష్టం. లూయి విటాన్ లిప్స్‌ని డ్రై చేయదు. నాకు ఫస్ట్ థింగ్ అది కావాలి. నాకు లిప్స్‌ని డ్రై చేయకుండా ఉండాలి అసలు. బొట్టు పెట్టుకుందాం. ఏం పెట్టుకోవాలి? ఏం పెట్టుకోవాలి గైస్? మీరు అందరితో లైవ్‌లో మాట్లాడితే బాగుండు. కనిపిస్తుందా అసలు? ఇట్లా లైనర్ తోటి ఏమైనా డిజైన్ చేద్దాం దాని కింద. బావుందా? ఆ! దిస్ ఈస్ ద పర్ఫ్యూమ్. రీసెంట్‌గా నాకు చాలా నచ్చింది పర్ఫ్యూమ్. బై ద బ్రాండ్ దిస్ ఈస్ ఫ్రమ్ ద బ్రాండ్ Oud by Idol. I hope I'm pronouncing it right. I am in love with this perfume. When it comes to perfumes, I restrict myself అనమాట. ఎందుకంటే ఒకటే పర్ఫ్యూమ్ ఉండాలి. సిగ్నేచర్ సెంట్ అనుకోని నేను పెట్టుకుంటా ఎప్పుడు. దట్ ఈస్ మై కయాలీస్ పర్ఫ్యూమ్ వెనిలా 28 ఏనా అది? వెనిలా ఫ్రేగ్రెన్స్ అది. విక్టోరియా సీక్రెట్ వెనిలా, బేర్ వెనిలా, దాని లోషన్, ప్లమ్ బాడీ లవింగ్ వెనిలా అవే వాడతా అనమాట టు గెట్ దట్ గుడ్ వెనిలా సెంట్. సో ఇది నేను శరత్ సిటీ మాల్ వెళ్ళినప్పుడు అక్కడ స్టోర్ ఉండే అనమాట. ఎందుకంటే మంచి ట్రై చేద్దాం. ఐ లైక్ అరేబియన్ ఫ్రేగ్రెన్సెస్ అనమాట. సో ఇది నేను ట్రై చేసిన అండ్ మస్తు నచ్చింది నాకు. ఐ లిటరలీ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ లాంగ్ లాస్టింగ్. ఆ కాల్ వస్తుంది. ఐఎమ్ పుట్టింగ్ దిస్ వాచ్. This is wait. This is from the brand Calvin Klein. Oh, దీనికి మంచి బ్యూటిఫుల్ చున్నీ దుప్పటా కూడా వచ్చింది. I think I'm gonna style ఇట్లా. ఇట్లా కప్పుకున్నట్టు ఉంటదా? చూద్దాం ఏదో ఒకటి. సో యాహ్! వెయిట్ ఐల్ షో యూ మై ఫుల్ అవుట్‌ఫిట్. అన్ని లైట్స్ అయితే ఏసినా మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా నేను. దిస్ ఈస్ మై ఫుల్ అవుట్‌ఫిట్. బేసికల్లీ నా హెయిర్‌ని నేను వదిలేస్తా ఇట్లనే. బట్ చున్నీని ఇట్లేసుకుందాం అనుకుంటున్నా. జస్ట్ లైక్ దిస్. నాకు మస్తు నచ్చింది ఇట్లా నా చున్నీ. సో దిస్ ఈస్ మై ఫుల్ అవుట్‌ఫిట్. హల్దీ రెడీ. ఈ కమ్మలు నేను ఏడ తీసుకున్నానో నేను మర్చిపోయినా. నన్ను అడగకండి. లింక్ అవన్నీ అడగకండి. బికాస్ ఐ రియల్లీ డోంట్ రిమెంబర్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ఇట్లాంటి కమ్మలు నేనైతే దిల్‌షునార్ గల్లీలల్ల తీసుకుంటా. దిస్ ఈస్ ఫ్రమ్ మింత్రా. ఐ విల్ పోస్ట్ దిస్ లింక్. అన్నీ నేను విష్ లింక్‌లో పెట్టేస్తా. అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి. మేకప్ సామాన్లన్నీ ఒకటే దగ్గర ఉంటాయి. అండ్ ఈ డ్రెస్‌ది కూడా లింక్ ఒకటే దగ్గర ఉంటది కాబట్టి ఇట్ విల్ బి వెరీ ఈజీ టు ఫైండ్ మీ అందరికి.
నా హెయిర్‌ని నేను ఇట్లనే వదిలేద్దాం అనుకుంటున్నా. నాకేం అర్థమైతలే ఎట్లేసుకోవాలో. చాలా రోజులైంది ఇట్లా గెట్ రెడీ విత్ మీ లాంగ్ ఫార్మ్ కాంటెంట్ జేయక. అసలు నేను జేయలే అనుకుంటా. సెపరేట్‌గా గెట్ రెడీ విత్ మీ వీడియోస్ అయితే నేను చేయలేదు. లాంగ్ ఫార్మ్ వీడియోస్ నేను అంటుంది. చాలా షార్ట్ ఫార్మ్ వీడియోస్ అయితే చాలా చేసినా నేను గెట్ రెడీ విత్ మిస్. సో, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.